దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అని రాయబడి ఉంది. మన చేతుల పనుల విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం వాక్యంలో చూస్తా ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆయన పంచిపెట్టినట్టుగా ఇంకా మిగిలినట్లుగా మనం వాక్యంలో చూడగలం. అంటే దేవుడు ఆ చిన్నగా ఉన్న దానిని ఆయన ఆశీర్వదిస్తాడు, చిన్న చిన్న వాటిని ఆయన దీవిస్తాడు అని మనం వాక్యం ద్వారా చూడగలం. అయితే మన చేతి పనులు అవి చిన్నవైనా పెద్దవైనా, చిన్న జాబా, చిన్న పన, లేకపోతే చాలా పెద్ద స్థితిలో ఉండి పెద్ద జాబ్ చేస్తా ఉన్నారా, ఏదైనా కానివ్వండి, చేతి పనులన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అసలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, పని లేకుండా మనం ఉండకూడదంట. సామెతల గ్రంథంలో మరి 31వ వాక్యంలో ఉంది, పని చేయకుండా ఆమె భోజనము చేయదు అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది సోమరితనంతో అసలు పనే లేకుండా, పనే చేయకుండా, పనిని వెతకకుండా ఉంటారు. అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదండి. ఈ యొక్క మాటలు ఎంతమంది చూస్తా ఉన్నారో ఈ ఉదయకాలం. ఒకవేళ ఏ పని లేకుండా సోమరితనంతో కూర్చున్న చోటే కూర్చుని ఉన్న చోటే ఉంటే ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ఏదో ఒక పని చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా కూడా శక్తి లోపం లేకుండా చెయ్యాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చేసే పని కూడా కొంతమంది సరిగా చేయక యజమానులు విసిగించే విధానంలో కూడా ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. మనం చేసేటువంటి పని ఏదో ఒక చిన్న పని, చేతి పని ఏదైతే మీకుందో ఆ చేతి పనులను దేవుడు ఆశీర్వదించి దాని ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆయన బలపరుస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా పని చేయటానికి ఇష్టపడాలి, కష్టపడటానికి ఇష్టపడాలి. సోమరితనము ఎంత మాత్రము అది కరెక్ట్ కాదు. వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు సోమరి తన పాత్రలో చేయి ఉంచుతాడు కానీ తిరిగి ఎత్తడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను చూసి నీవు జ్ఞానం సంపాదించుకో అని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సోమరివాని పొలమును నేను దాటిరాగా అని ఒక వాక్యంలో ఉంది. సోమరివాని పొలమును దాటిరాగా అక్కడ ముళ్ళ తుప్పలు, ముళ్ళ కంచెలు మాత్రమే కనబడ్డాయి. కాబట్టి సోమరితనంతో ఎంత మాత్రం మనం ఉండకూడదు. మన చేతి పని కలిగి ఉందాం, మనం పని కలిగి ఉందాం. మన పని ఏదైనా సరే ఆ పనిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆ పని ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం దేవుడు మీ చేతి పనులన్నిటినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్య భాగాలు వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులను మీరు దీవించే దేవుడుగా ఉన్నారు, అందుకు నీకు స్తోత్రాలయ్యా. చాలా సందర్భాల్లో మేము వింటూ ఉన్నాం, పని లేదు అనే మాట. అయ్యా, సేవకురాలుగా నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఈ ఉదయకాలం ఎవరికైతే పని లేదో, ఎవరైతే పని కొరకు వెతుకుతా ఉన్నారో, ఎవరికైతే జాబ్ లేదో జాబ్ కోసం వెతుకుతా ఉన్నారో, ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. పని చేయటానికి ఇష్టముగా ఉన్న వారికి మీరు పనులు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. జాబ్స్ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా కష్టపడి అది చిన్నదైనా పెద్దదైనా ఎంతో బాధ్యతతో భారంతో చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి చేతి పనులను ఆశీర్వదించి వారికి వస్తున్నటువంటి జీతము ప్రభా 5 రొట్టెలు 2 చిన్న చేపలు
5,000 మందికి పంచినట్లుగా గొప్ప ఆశీర్వాదాలతో వారి కుటుంబం నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.